మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసం. మాసాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణం. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమై పోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా, ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా చెప్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయటం, మెట్టినింట తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మీ పూజను కౌడలితో చేయించటం, ఇలా అమ్మవారి అంశగా ఆడపిల్లకు పుట్టింట మెట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఈ మాసంలో పసుపు రాసుకోవటము, పెసరపప్పును తినటము, పూలు పత్రితో పూజించటము, పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయనటంలో సందేహం లేదు. శ్రావణ మాసం ప్రారంభమైతే చాలు లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు, పువ్వులను సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు. అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుంది, మీ ఇంటిలో రూపాయి కూడా మిగలదు. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో, ఏ పువ్వులను సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరు జ్యేష్ఠాదేవి. పాలసముద్ర మదనం జరిగినప్పుడు ముందు జ్యేష్ఠాదేవి పుట్టింది, ఆ తర్వాత ఆలాహలం పుట్టింది, ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది, ఆ తర్వాత అమృతం పుట్టింది. జ్యేష్ఠాదేవిని అందరూ పెద్దమ్మ లేదా పెద్దక్క అని పిలుస్తారు. జ్యేష్ఠాదేవి స్వభావం చాలా విచిత్రమైనది. ఎక్కడైతే మురికి, అపరిశుభ్రత, గందరగోళం, సోమరితనం ఉంటాయో అక్కడ పెద్దమ్మ నివాసం ఉంటుంది. ఆమె అడుగు పెట్టిన చోట కష్టాలు, నష్టాలు, దరిద్రం తాండవిస్తాయి. ఇక ఆమె చెల్లి పేరు లక్ష్మీదేవి. లోకమంతా ఆమెను చిన్నమ్మ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఆమె స్వభావం పెద్దమ్మకు పూర్తిగా వ్యతిరేకం. ఎక్కడైతే శుభ్రత, క్రమశిక్షణ, శ్రమ, సంతోషం ఉంటాయో అక్కడ చిన్నమ్మ కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న చోట సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ అనగా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి భూలోకంలో తిరుగుతూ మానవుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒక పల్లెటూరులో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సోమయ్య చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు, దైవభక్తి కలవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తన ఇంటిని, వాకిలిని, పశువుల పాకను శుభ్రంగా కడిగాకే ఏ పనైనా మొదలుపెట్టేవాడు. ముఖ్యంగా అతను చిన్నమ్మైన లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆమెను మనస్ఫూర్తిగా పూజించి తన పొలం పనులకు వెళ్ళేవాడు. అతని భక్తికి, శ్రమకు మెచ్చిన చిన్నమ్మ అతనిపై తన కరుణను వర్షిస్తూ ఉండేది. దాంతో సోమయ్య పొలం పచ్చని పైర్లతో కలకలలాడుతూ ఉండేది. అతని ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు అనేదే ఉండేది కాదు. ఒకనాడు ఆ దారిన వెళ్తున్న పెద్దమ్మ కన్ను సోమయ్య ఇంటిపై పడింది. ఆ ఇంటిలోని ప్రశాంతత, సోమయ్య ముఖంలోని సంతోషం చూసి ఆమెకు కడుపు మండిపోయింది. ఆహా, ఈ ప్రశాంతతను, ఈ సంపదను నేను సహించలేను. నా చెల్లి చిన్నమ్మ అండ చూసుకుని వీడు అంతా సంతోషంగా ఉన్నాడు. వీడి గర్వాన్ని అణచి వీడి బ్రతుకును అల్లకల్లోలం చేయాలి అని మనసులో క్రూరంగా నిశ్చయించుకుంది. వెంటనే తన శక్తిని ఉపయోగించి ఆకాశంలో కారు మబ్బులను సృష్టించింది.
సోమయ్య పంట కోతకు సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి కుండపోత వర్షం కురిపించి పంటను మొత్తం నీటిపాలు చేయాలని పెద్దమ్మ పథకం వేసింది. కానీ ఆ పథకాన్ని తన చెల్లి అయిన లక్ష్మీదేవికి చెప్పేసింది. చెల్లి, నీ అనుగ్రహం ఉందని ఆ సోమయ్య వెర్రవీగుతున్నాడు. వాడి గర్వాన్ని నేను అనుస్తాను అని తన పథకాన్ని లక్ష్మీదేవికి చెప్పింది. కానీ లక్ష్మీదేవి తన భక్తుడిని ఎలాగైనా కాపాడుకోవాలని సంకల్పించింది. కానీ తన అక్కతో నేరుగా తలపడటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఒక సామాన్యమైన ముసలి అవ్వ రూపం ధరించి సోమయ్య పొలానికి వచ్చింది. నాయనా సోమయ్య, పంట బంగారమల్లే పండింది. కానీ నా కళ్ళకు ఏదో కీడు కనిపిస్తోంది. ఆకాశం చూడు, ఉరుములతో మెరుపులతో ఎలా ఉందో. ఏ క్షణంలోనైనా గాలి వాన రావచ్చు. పంట చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. నా మాట విని వెంటనే ఈ పంటను పక్క ఊరి వర్తకుడికి అమ్మేసేయి. వచ్చినంతే లాభం అనుకో అని హితవు పలికింది. సోమయ్యకు మొదట కొంచెం సంకోచంగా అనిపించినా ఆ అవ్వ కళ్ళల్లో ఏదో తెలియని శక్తి, నిజాయితీ కనిపించాయి. ఆమె మాటల్లోని నిజాన్ని గ్రహించి వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి తన పొలంలోని పంటను అమ్మేశాడు. డబ్బు తీసుకుని ఇంటికి చేరాడో లేదో పెద్దమ్మ సృష్టించిన ప్రళయం మొదలయ్యింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఆ ఊరిని ముంచెత్తింది. సోమయ్య పొలం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇది చూసిన పెద్దమ్మ ఆనందంతో నృత్యం చేసింది. చూశావా చిన్నమ్మ, నీ భక్తుడి గతి ఏమయ్యిందో అని వెర్రవీగింది. కానీ సోమయ్య పంటను ముందే అమ్మేశాడని లక్ష్మీదేవి ద్వారా తెలుసుకొని నిర్ఘాంతపోయింది. తన పథకం విఫలమై నష్టం వర్తకుడికి దక్కినందుకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే మరో దుష్ట ఆలోచన చేసింది. తన మాయతో పొలంలోని నీటిని ఇంకిపోయేలాగా చేసి నేల కొరిగిన పైరును మళ్ళీ నిలబడేలాగా చేసింది. ఇప్పుడు పంట మునుపటి కన్నా బలంగా ఏపుగా కనిపిస్తోంది. ఇప్పుడు చూడు, సోమయ్య తన పంటను అమ్ముకున్నందుకు ఎంతగా బాధపడతాడో అని నవ్వుకుంది. ఇంకోవైపు సోమయ్య పొలానికి వెళ్ళి నిటారుగా నిలబడిన తన పంటను చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, అనవసరంగా ఆ అవ్వ మాట విని పంటను అమ్ముకున్నానే, ఇప్పుడు వర్తకుడికి ఎంత లాభం అని బాధపడటం మొదలుపెట్టాడు. సమయానికి మళ్ళీ ఆ అవ్వ రూపంలో చిన్నమ్మ ప్రత్యక్షమైంది. సోమయ్య, బాధపడకు, జరిగింది మంచికే. ఇప్పుడు నువ్వు నీతిని ధర్మాన్ని పాటించు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళు. అయ్యా, వర్షం పడి పంట అంతా నాశనమయ్యింది. దీనివల్ల మీకు నష్టమే మిగులుతుంది. అది చాలా తప్పు. అలాంటి తప్పు చేస్తే నాకు పాపం తగులుతుంది. నేను అమ్మినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. నీకు నష్టం రాకూడదు. నేను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను. నా పంటను నాకివ్వు అని అడుగు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చెప్పింది. సోమయ్య ఆమె చెప్పినట్లే చేసి తన పంటను తిరిగి దక్కించుకున్నాడు. అది తెలిసిన పెద్దమ్మ మరింత రగిలిపోయింది. సోమయ్య పంటను ఇంటికి చేర్చి నూర్పిడి చేస్తూ ఉండగా ఆమె మరో శాపం పెట్టింది. వీడు ఎంత పెద్ద ధాన్యం రాశి పోసినా ప్రతి రాశి నుండి కేవలం 2 బస్తాల ధాన్యం మాత్రమే రావాలి అని శపించింది. సోమయ్య ఒక పెద్ద రాశిని నూర్పిడి చేస్తే నిజంగానే 2 బస్తాలు వచ్చాయి. ఇది చూసి అతనికి గుండె ఆగినంత పనయింది. మళ్ళీ అవ్వరూపంలో చిన్నమ్మ అనగా లక్ష్మీదేవి వచ్చి, ఓరి పిచ్చివాడ, ఒక పెద్ద రాశి ఎందుకు పోస్తావు? ఆ ధనాన్ని చాలా చిన్న చిన్న రాశులుగా పోగుపెట్టు. అప్పుడు ప్రతి చిన్న రాశి నుండి నీకు 2 బస్తాలు వస్తాయి అని ఉపాయం చెప్పింది. సోమయ్య ఆ ఉపాయాన్ని పాటించి లెక్కలేనన్ని బస్తాల ధాన్యాన్ని పొందాడు. అతని ధనాగారం నిండిపోయింది. ఇంకా వేరే ధనాగారం కూడా కట్టించాడు. వరుస పరాజయాలతో పెద్దమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. తన శక్తులన్నీ విఫలమవుతున్నాయని గ్రహించింది. అప్పుడు చిన్నమ్మ చివరి ఎత్తుగడ వేసింది. ఆమె సోమయ్యతో ఇలా చెప్పింది. సోమయ్య, ఇదంతా చూశావు కదా, నీకు ఇంత సంపద రావడానికి అసలు కారణం మా పెద్దక్క జ్యేష్ఠాదేవి. ఆమె నీపై కన్నేసింది కాబట్టే ఇన్ని అద్భుతాలు జరిగాయి. నువ్వు ఆమెను గుర్తించాలి. వెంటనే నీ ఇంటిలో ఆమెకు ఇష్టమైన ఒక మూల కొద్దిగా మురికిగా చేసి అక్కడ పెద్దమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అమ్మా జ్యేష్ఠాదేవి, పెద్దమ్మ, నీ చల్లని చూపు వల్లే నేను ఈ స్థితికి వచ్చాను. ఈ సిరి సంపదలన్నీ నీ భిక్షే తల్లి అని మనస్ఫూర్తిగా పూజించు. ఆమె సంతోషిస్తుంది అని చెప్పింది. సోమయ్య అలాగే చేశాడు. తన పూజను చూసి పెద్దమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆహా, వీడికి ఇన్నాళ్లకు నా గొప్పతనం తెలిసింది. వీడు నా భక్తుడు అని అనుకుని సోమయ్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, నీ సంపద కలకాలం వర్ధిల్లుగాక అని దీవించి వెళ్ళిపోయింది. అప్పుడు చిన్నమ్మ తన నిజ రూపంలో సోమయ్యకు దర్శనమిచ్చి జరిగిందంతా వివరించింది.
సంపద వచ్చినప్పుడు గర్వం రాకూడదు. పరిశుభ్రత, వినయం, శ్రమ ఉన్న చోట నేను ఉంటాను. మా అక్క అయిన పెద్దమ్మ అహంకారాన్ని, సోమరితనాన్ని ఇష్టపడుతుంది. నువ్వు తెలివిగా రెండిటిని సమన్వయం చేశావు. అందుకే ఇప్పుడు నీ సంపదకు నా రక్షణ, మా అక్క ఆశీర్వాదం రెండూ లభించాయి గనుక నీకు తిరగనేదే లేదు అని చెప్పి అంతర్ధానమైంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు. లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి పువ్వులను సమర్పిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు. ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి. ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా, మల్లి, సన్నజాజి, గులాబీ వంటివి సమర్పించండి. ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పువ్వులను తెంపకూడదు. చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి. నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి, లేదా చెట్టు క్రింద ఆవు పెడితే అలకండి. వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి. ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాదు పువ్వు శివుడి చేత శపించబడింది. పూజలో మొగలి పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు. అలాగే బంతి పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ పువ్వు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. విపరీతమైన పురుగులు వీటిల్లో ఉంటాయి. మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటున అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే బంతి పువ్వులను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు, వాడిన పువ్వులు పెట్టకూడదు. తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు, కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు. ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు. ఉమ్మెత్త పువ్వును కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు. ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు. కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును, బంతి పువ్వులను, మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి. అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి. పువ్వును తెంపిన తర్వాత కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి. ఈ పూలతో మీరు పూజను చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. ప్లాస్టిక్ పూలతో, దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి. అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి. పువ్వు రేకులతో పూజించటం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు. మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు. కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి. కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి. రేపు శ్రావణ శుక్రవారము, ఎంతో పవిత్రమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు 30 నిమిషాల్లో మీకు ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆ అష్టలక్ష్ములు మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటారు. అష్టలక్ష్ముల అనుగ్రహం అనేది మనకు ఉన్నప్పుడు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా సులభంగా పోతుంది. మన ఇల్లు స్వర్గంలాగా ఉండడానికి, మనం సంతోషంగా బ్రతకడానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. గుమ్మానికి మన సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గుమ్మం అనేది గుడితో సమానమైనది. అంటే మన ఇంటికి పూజా మందిరం ఎంత ముఖ్యమైనదో గుమ్మం కూడా అంత ముఖ్యమైనది. గుమ్మానికి అంత విశిష్టత అనేది ఉంటుంది. ఈ గుమ్మాన్ని చాలామంది తెలిసి తెలియక తొక్కుతూ ఉంటారు. పిల్లలు అవ్వవచ్చు, పెద్దవాళ్ళు అవ్వవచ్చు, అలా ఎప్పుడూ కూడా గడపలను తొక్కకూడదు. గడప మీద కూర్చోవటం, గడప మీద పడుకోవటం, గడప మీద కూర్చొని తలలు దువ్వుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఎక్కి తొక్కుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం
అలాంటి పనులు పొరపాటున కూడా చేయరాదు. గడప అనేది లక్ష్మీదేవి స్వరూపం. గడపలో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి చక్కగా శ్రావణ శుక్రవారం రోజు గడపకు పసుపు రాసుకోవటాలు, కుంకుమ బొట్లు పెట్టుకోవటాలు, గుమ్మానికి తోరణాలు కట్టుకోవటాలు ఇలాంటివి చేయటం వల్ల లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అష్టైశ్వర్యాలతో మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ శ్రావణ శుక్రవారం రోజు చక్కగా గుమ్మం బయట కూడా ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవటం లాంటి పనులు తప్పనిసరిగా చేసుకోవాలి. కొంతమంది ఇల్లు చూస్తూ ఉంటే తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అలా ఎప్పుడూ ఇంటి తలుపులు మూసి ఉంచుకోకూడదు. ఎప్పుడూ తలుపులు మూసి ఉంచితే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు. కాబట్టి ఆ తల్లిని మనమే ఆహ్వానించాలి. కనుక మన ఇంటి తలుపుల్ని కనీసం సంధ్యా సమయంలో అయినా తెరిచి ఉంచుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మంపై ఇది చల్లితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. 90 నిమిషాల్లో కోట్లు దూసుకు వస్తాయి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మీరు ఒక రాగి గ్లాసులో కానీ లేదా గాజు గ్లాసులో కానీ నీటిని తీసుకొని అందులో చిటికెడంత పసుపు, కుంకుమ, కొంచెం ముద్ద కర్పూరం వేయండి. అంటే ముద్ద కర్పూరం పొడిలాగా చేసేసి వేయండి. తర్వాత 2 అత్తరు చుక్కలు అలాగే గోమూత్రం కూడా 2 చుక్కలు వేసేసి ఆ గ్లాసులో నీటిలో కలిపేసేసి చక్కగా ఆ ఇంటిని గుమ్మం దగ్గర చల్లండి. చల్లిన తర్వాత గుమ్మానికి ఒక్క దండం పెట్టుకోండి. ఇలా చల్లితే మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. ఎందుకంటే ఈ నీరు అనేది చాలా శక్తివంతమైనది. పసుపు, కుంకుమలు చాలా పవిత్రమైనవి. ముద్ద కర్పూరం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. గోమూత్రం అంటే 33 కోట్ల దేవతల మంది యొక్క ఆశీర్వాదం. గోమూత్రం ఎంతో పవిత్రమైనది. గోమూత్రం ఆరోగ్యానికి కూడా మంచిదని కొంతమంది తాగుతూ ఉంటారు కూడా. అంత పవిత్రమైనది. దోషాలు ఏదన్నా ఉన్నా, చెడు శక్తులు, చెడు గాలులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇక అత్తరు మంచి సువాసన కలిగి ఉంటుంది. ఆ సువాసనకు లక్ష్మీదేవి వెతుకుతూ మరీ మన ఇంటికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిపినటువంటి నీరు చాలా శక్తివంతంగా, పవిత్రంగా మారుతుంది. ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం దగ్గర చల్లేసి ఒక అరగంట సేపు తలుపులు తీసి ఉంచండి. కనీసం ఒక పావు గంట అయినా చాలు తలుపులు తీసి ఉంచేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. చాలా శక్తివంతమైన పరిహారం, చాలా సులువుగా చేసుకునే పరిహారం. కాబట్టి చక్కగా రేపు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన 30 నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది. అంటే మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కనుక శ్రావణ శుక్రవారం రోజు మీరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.